హాయ్, దిస్ ఈజ్ రాజేష్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి పాజిటివ్ వార్తలు బాగానే అనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం చాలామందిలో ఇప్పుడు రైళ్ళు పరిగెత్తిస్తుంది. నిజానికి చాలా సింపుల్గా ఆ పదం విన్నప్పుడు కానీ, రేవంత్ రెడ్డి గారు అది అనౌన్స్ చేసినప్పుడు కానీ, జస్ట్ ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, చెరువులను ప్రొటెక్ట్ చేస్తే తర్వాత ఈ ఉపద్రవాలు వచ్చినప్పుడు వరద నీరు తద్వారా ఆ సరౌండింగ్ ఏరియాస్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, దానికోసం చర్యలు తీసుకుంటున్నారేమో అని అనిపించింది. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాయి. చాలామందిలో రైళ్ళు పరిగెడుతున్నాయి గుండెల్లో. అంటే అక్రమార్కులకే అనుకోండి. ఎవరైతే చెరువులు కుంటల్ని ఎఫ్టీఎల్ రేంజ్లోకి వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకొని వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అడ్డగోలుగా అమ్ముకొని ధనాన్ని కూడగట్టుకున్నారు అలాంటి వారికి. ఎందుకంటే అవి కూలగొడితే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు మళ్ళీ వీళ్ళ మెడకు చుట్టుకుంటారు. అదొకటి. అది కాకుండా కొంతమంది ఎఫ్టీఎల్ లెవెల్లో రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, వాళ్ళు గెస్ట్ హౌస్లు కూడా కట్టుకున్న ప్లేసెస్ చాలా ప్లేసుల్లో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంకా రాజకీయ నాయకుల వైపు మరి దృష్టి పెట్టలేదు. ఇక్కడ మళ్ళీ పాపం రంగనాథ్ గారికి ఏం అపఖ్యాతి ఉండదు. రంగనాథ్ గారు చాలా ఫెరోషియస్ అండ్ అగ్రెసివ్ అండ్ స్ట్రాటజికల్ ఆఫీసర్. ఆయనకు ఈ హైడ్రా బాధ్యతలు అప్పగించినా కూడా జనరల్గా ఎవరు ఇట్లాంటి స్టెప్స్ ఊహించలేదు. బట్ ఇప్పుడు ఆయన టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎంటర్ అవ్వడంతోనే ఫస్ట్ వీక్లోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి జంపింగ్ జపాంగ్లో ఒక డిగ్రీ పొందిన వ్యక్తి దానం నాగేందర్ గారు. అంటే నాకు ఆయనతో కెరీర్ బిగినింగ్లో పరిచయం ఉండేది కాబట్టి నేను చెప్తున్నాను. కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత రాత్రికి రాత్రి టీడీపీ పోయి మళ్ళీ రాత్రికి రాత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వెనక్కి వచ్చి చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లో ఉండి మొన్న కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ టక్కన బ్యాక్ వచ్చి, సో అదంతా నడుస్తుంది. బట్ అది పక్కన పెడితే, పొలిటికల్ పక్కన పెడితే, ఆయనకు సంబంధించిన అసెట్స్ విషయంలో రంగనాథ్ గారు చాలా డేర్ఫుల్గా వ్యవహరించడం, అతన్ని ఛాలెంజ్ చేయడం, నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పి. సో దానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారన్నది పక్కన పెడితే, ఇప్పుడు లేటెస్ట్గా మాత్రం ఇంకా హైడ్రాను మరింత ఫెరోషియస్గా ముందుకు తీసుకెళ్లే రకంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఆ అప్డేట్స్ చెప్పడానికి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. రియల్గా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరిట ఈ హైడ్రా ఏర్పాటైంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. నిజంగా చాలా అది ప్రిపేర్ చేయడం కూడా భలే అనిపించింది. డిజాస్టర్ అని కనిపించేసరికి అందరికీ సరే చెరువులను, కాలువలను, కుంటల్ని రక్షించడం ద్వారా ఈ హైదరాబాద్లో ఎప్పుడైతే అకస్మాత్తుగా వరదలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇబ్బందులకు ఎదురు కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవడానికి అనుగుణంగా ఈ హైడ్రాను ఏర్పాటు చేశారు అన్న అభిప్రాయమే చాలామందికి కలిగింది. మేబీ బిహైండ్ ద స్క్రీన్ అదే కావచ్చు. ఎందుకంటే చెరువులు, కాలువల్లో ఈ కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి పరిణామాలకు దారితీసే రకంగా చాలామంది పాల్పడ్డారు. సో అట్లాంటప్పుడు ముందుగా అటు నుంచి నరుకొస్తున్నట్టున్నారు. దట్స్ ఏ గ్రేట్ థింగ్. అండ్ దానికి తోడు రంగనాథ్ గారు వరంగల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరిని ఖాతరు చేయకుండా జెన్యూన్ ఇష్యూస్ అండ్ జెన్యూన్ డీలింగ్ అట్లా వెళ్ళే రకంగా ఒక మంచి ఆఫీసర్ ఆయన. సో ఆయనకు ఇట్లాంటి క్రిటికల్ జాబ్ అప్పగించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగానే వ్యవహరించారని చెప్పుకోవాలి, అభినందించాలి కూడా. సో ఇప్పుడు మరి హైడ్రా ద్వారా ఇది చర్యలు ఎలా ఏంటి అనేది, ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి కోట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం కొనసాగిన మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి ఆయన ఒక చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ల్యాండ్లో ఓ పెద్ద విల్లా కట్టుకున్నారు, ఫామ్ హౌస్ లాగా. సో మరి దాని సంగతి ఏంది అని చెప్పి వాళ్ళు కోట్ చేశారు. మరి అలాంటి వాటి విషయంలో చర్యలు ఉంటాయా లేదా అనేది ఓకే, దట్స్ అప్ టు గవర్నమెంట్ అండ్ దాన్ని లీడ్ చేస్తున్న అధికారి విచక్షణ. అది పక్కన పెడితే, బట్ లేటెస్ట్గా హైడ్రాను మరింత, ఆల్రెడీ హైడ్రా దూకుడు అది చూస్తుంటే చాలామంది బెంబేలెత్తిపోతున్నారు అక్రమార్కులంతా. మరి ఇప్పుడు దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి చర్యలు జరగబోతున్నాయి. చాలా అసలు ఫెరోషియస్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ ఇందుకోసం ఏర్పాటు చేసి దానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని
ఇన్ఛార్జ్గా పెట్టబోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 3,000 మందిని 70 టీంలుగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి, పెద్ద డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. 3,000 మందిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అదే రకంగా జిహెచ్ఎంసీ నుంచి, అదే రకంగా రిలేటెడ్ అంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ ఇవన్నీ చూడాలి అంటే కొంత ఇరిగేషన్ అవగాహన, ఇంజనీరింగ్ అవగాహన కూడా ఉండాలి. సో అవన్నీ అవగాహన ఉన్న సంబంధిత శాఖల నుంచి కొంతమంది అధికారులను తీసుకోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం, అదే రకంగా జిహెచ్ఎంసీ నుంచి తీసుకోవడం, ఎందుకంటే లిమిట్స్ అవి కేటగరైజ్ చేయాలి కాబట్టి. సో ఇట్లా 3-4 డిపార్ట్మెంట్ల నుంచి కొంతమందిని తీసుకొని 3,000 మందిని హైడ్రాకు అటాచ్ చేయబోతోంది గవర్నమెంట్. ఇట్స్ ఎ హ్యూజ్ డెవలప్మెంట్. పైగా ఆ రిలేటెడ్లో కేసులు ఏమన్నా అయితే ఆ కేసులకు సంబంధించి డీల్ చేయడానికి ఏసీపీ స్థాయి అధికారిని పెట్టడం, ఇది డెఫినెట్గా, ఎందుకంటే ఏసీపీ స్థాయి అధికారి ఆ పైన ఉంటే కొద్దిగా ఒత్తిళ్లకు తట్టుకొని నిలబడే కెపాసిటీ. ఎందుకంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇట్లాంటి వాటిని డీల్ చేయాలంటే మామూలు అధికారితో డీలింగ్ అనేది కొద్దిగా కష్టమే, ఎందుకంటే ప్రెషర్స్ అవి తట్టుకోవడం కింది స్థాయి అధికారికి కష్టం. కాబట్టి పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు, అధికార పరంగా కావచ్చు, ఇతరత్ర బిజినెస్ కార్పొరేట్ హౌసెస్ ప్రెషర్ కావచ్చు, వీటిని తట్టుకోవడం మామూలుగా అధికారికి సాధ్యం కాదు. సో ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఉన్నాడు అనడానికి ఇది ఒక ఇండికేషన్గా చెప్పుకోవచ్చు. ఈజ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ హైడ్రా యాక్టివిటీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అసెట్స్ ప్రొడక్షన్ కావచ్చు. అసెట్స్ అంటే ఇక్కడ నాట్ ప్రైవేట్ అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్ ఇక్కడ. అది చాలామందికి అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అసెట్స్ అంటే దట్ ఇంక్లూడింగ్ బిల్డింగ్స్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, తర్వాత ఇరిగేషన్ అవి కావచ్చు. ఇరిగేషన్ మీన్స్ చెరువులు, కుంటలు, ఇట్లాంటివి, కాలువలు ఇట్లాంటివి కావచ్చు. వీటన్నింటికి సంబంధించి ప్రొడక్షన్ కోసం ఈ స్ట్రాటజీ ఎక్సలెంట్ స్ట్రాటజీ. ఎందుకంటే హైదరాబాద్లో దశాబ్దాలుగా ఈ ఎంక్రోచ్మెంట్స్ గురించి చూస్తున్నాం, వింటున్నాం. మాలాంటి వాళ్ళు కొన్నిసార్లు రాస్తూ ఉన్నాం. గతంలో రాసే స్థాయిలో ఉన్నప్పుడు, అంటే విలేకరి స్థాయిలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. సో అట్లా ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ హైడ్రా పేరిట ఒక డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ మెకానిజం ఏర్పాటు చేసి ఇప్పుడు దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగనాథ్ గారిని అపాయింట్ చేయడమే ఒక చాలా క్రూషియల్ డెసిషన్. ఆ తర్వాత ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇప్పుడు దాదాపు 3,000 మందితో ఒక టీంని ఏర్పాటు చేయడం, ఆ టీంలోకి పోలీస్, జిహెచ్ఎంసీ, మిగతా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి, సంస్థల నుంచి అధికారులను డిప్యూట్ చేయడం, దాంతోపాటు ఒక ఏసీపీ స్థాయి అధికారితో ఒక స్పెషల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ జరగబోతున్నాయి. ఇట్స్ హ్యూజ్ డెవలప్మెంట్. అండ్ హైదరాబాద్కు సంబంధించి మాత్రం ఇది ఒక నా రెగ్యులర్ పరిభాష ఉంటుంది, గేమ్ చేంజర్ అనేది. ఐఎమ్ అగైన్ యూజింగ్ మై గేమ్ చేంజర్ వర్డ్ విత్ రిగార్డ్ టు హైడ్రా డెవలప్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో ఈ డెసిషన్స్ తీసుకొని ఆ మేరకు కనుక అపాయింట్మెంట్స్ జరిగి హైడ్రా ఆ మేరకు స్ట్రెంగ్తన్ అయితే, ఇప్పటికే చాలామంది గదగద వణుకుతున్నారు. బట్ అది ఆచరణలో మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న సీరియస్నెస్ ఇంకా కంటిన్యూ చేస్తే మాత్రం రియల్లీ ఇట్ విల్ బి ఏ గ్రేట్ అచీవ్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది చాలాసార్లు ప్రయత్నాలు చేశారు ఇట్లాంటి చెరువులను రక్షించడానికి, కాలువలను రక్షించడానికి, ముఖ్యంగా మూసీ లాంటి ఎంకరేజ్మెంట్స్ని రక్షించడానికి. మూసీ రూపురేఖలే మారిపోయినాయి యాక్చువల్గా. ఇప్పుడు అదో పెద్ద టాస్క్ ఆయనకి, ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ను కూడా డెవలప్ చేస్తానని ప్రకటించారు. అఫ్కోర్స్ దానికి ఆయన చెప్పిన నిధుల మొత్తం వేరు, ఆయన ప్రభుత్వం కేటాయించింది చాలా స్వల్పం. ఎందుకంటే 1,50,000 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తామన్నారు. మరి ఫస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత పెట్టారంటే వెరీ మినిమల్ అమౌంట్ కనిపిస్తుంది. సో అది పక్కన పెడితే ఓవరాల్గా ఈ హైడ్రా రూపంలో ఈ చెరువులను, కుంటలను వాటిని పరిరక్షించడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంతో పాటు, ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు హైడ్రా నేపథ్యంలో ఒక ఫెరోషియస్గా ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా అందరూ అభినందించదగిన విషయంగానే కనిపిస్తుంది. దానికి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మాత్రం చాలా క్రూషియల్గా కనిపిస్తున్నాయి. ఒక ఏసీబీ స్థాయి అధికారిని పెట్టడం అని అంటే ఒత్తిళ్లకు లొంగని ఒక వ్యక్తిని పెట్టుకోవడమే. దాంతోపాటు క్రూషియల్ డిపార్ట్మెంట్ల నుంచి 3,000 మందితో 70 టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అక్రాస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవన్నీ పరిశీలించడానికి 70 మందితో టీం ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ ఏ మంచి డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 3,000 మందితో క్రూషియల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఫెరోషియస్నెస్ రంగనాథ్ గారిలో కనుక కొనసాగి గవర్నమెంట్ కమిట్మెంట్ కూడా ఇప్పుడున్న రకంగానే కంటిన్యూ అవుతుంది, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా వెళితే. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. కాబట్టి మరి ఒత్తిళ్ళు ఎలా ఉంటాయనేది మనం ఊహించుకోవచ్చు. సో ఒత్తిళ్లకు అనుగుణంగా వెళ్తారా, ఒత్తిళ్లకు అధిగమించి ఇప్పుడు రంగనాథ్ గారు వెళ్తున్న ఫెరోషియస్నెస్లోనే వెళ్తారా అని అనుకుంటే మాత్రం, వెళితే మాత్రం ఈ అదనపు మెకానిజం యాడ్ అవుతుంది. దానికి తోడు రంగనాథ్ గారి సమర్థత, ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్, ఇవన్నీ చూసుకుంటే హైడ్రా ఏదైతే లక్ష్యం పెట్టుకుందో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు అసెట్స్
ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సంబంధించిన వ్యవహారంలో హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన లక్ష్యం నెరవేరుతుందనే అనుకోవాలి. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయని అనుకోవాలి. అంటిల్ అన్లెస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్టింగ్ డామినేషన్. సో రాజకీయాలు ఏదైనా జరగచ్చు కాబట్టి నా యాజ్ ఎ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను కొన్ని శంకిస్తూనే ఉంటాను. బట్ ఇప్పటికిప్పుడు మాత్రం హైడ్రా చాలా ఫెరోష్గా వెళ్తుంది. హైదరాబాద్ పరిరక్షణకు సంబంధించి ఈ చర్యలు మాత్రం చాలా చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఇంకా స్ట్రెంథన్ కాబోతున్న ఈ అంశాలు కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పినవి పోలీస్ స్టేషన్, స్పెషల్ పోలీస్ స్టేషన్, ఏసీపీ లెవెల్ ఆఫీసర్, అదే రకంగా 70 టీమ్స్, 70 టీమ్స్ విత్ 33,000 పర్సనల్ who are deputing from police department, GHMC and related డిపార్ట్మెంట్స్ నుంచి వస్తున్నారు చాలామంది. సో ఇది ఇంకా స్ట్రెంథన్ అవుతుంది, అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం. హైదరాబాద్, జై హో హైదరాబాద్ అనే ఒక ట్యాగ్ లైన్ నిలబడుతుందని చెప్పి అనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేస్తున్నాను జై హో హైదరాబాద్ త్రూ హైడ్రా. యాజ్ ఆఫ్ నౌ ఐ మస్ట్ సే కుడోస్ టు రంగనాథ్ గారు. గో అహెడ్ సార్. Thank you for watching this video. If you like my comments and information, please do like this video and share this video among your WhatsApp circles. Encourage me like this. Thank you so much.